గతంలో సాక్షి పత్రిక ఛానల్పై అనేక ఆరోపణలు అపోహలు వచ్చాయి. జగన్ దగ్గర జీతం తీసుకుంటూ ప్రత్యర్థులకు సపోర్ట్ చేస్తున్నారని, పని చేయకుండా ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళమని, కేవలం జగన్కు భజన మాత్రమే చేస్తారని, పార్టీ గురించి విశ్లేషణాత్మక చర్యలు చేపట్టడం లేదనేవారు. పైగా చంద్రబాబుకు సాక్షిలో కోవట్లున్నారంటూ అనేక పుకార్లు వినిపించాయి. గత 6 మాసాలుగా సాక్షి ఛానల్ దినపత్రికలో వ్యవస్థాగతంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కు పూర్తిగా అనుకూల కథలు రాసే పత్రికగా సాక్షి మీద ముద్ర ఉంది. కానీ ప్రస్తుతం కొంతవరకు ఆ పార్టీ తరపున ఒప్పులు కూడా తటస్థంగా రాస్తుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు అవినీతి అక్రమాల కుంభకోణాలను సాక్ష్యాధారాలతో సహా పకడ్బందీగా వెలుగులోకి తీస్తుంది. ఇందుకు జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. రాజకీయాలకు సంబంధించిన వార్తలే కాకుండా ఇతరత్ర ఆసక్తికరమైన కథనాలు కూడా వీక్షకులకు ఆసక్తికరంగా కలిగించేలా ప్రదర్శిస్తుంది. ప్రజల్లో చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకత కూడా సాక్షి టీవీ రేటింగ్ రూపంలో ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు. పైగా ఛానల్లో సెలబ్రిటీ నేతలకు కాకుండా ప్రజలకు, విద్యార్థుల చర్చల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సాక్షి నిజంగా తెలుగు ప్రజల మనస్సాక్షి బాసిల్లుతుందా? సామాన్య జనంలోకి టీవీ ఛానల్ క్రమంగా క్రెడిబిలిటీ పెంచుకుంటుందా అని అంటున్నారు.